ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? 90s కిడ్స్ ఫేవరెట్ స్వీట్. అదేంటో కాదు, జున్ను. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేయాలో చూద్దామా? రండి నేను చెప్తా. ముందుగా ఒక బౌల్లోకి 1/2 లీటర్ పాల ప్యాకెట్ వేసుకోవాలి. దాంట్లో బెల్లం క్యూబ్ లాగా వస్తాయి కదా, దాంట్లో ఒక హాఫ్ బెల్లం నేను తీసుకుంటున్నా. మీకు స్వీట్ కొంచెం కావాలంటే హాఫ్ కన్నా ఇంకొంచెం ఎక్కువగానే తీసుకోండి. దాన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అప్పుడే కరుగుతాయి. మీకు ఇంకా త్వరగా కరగాలంటే ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాన్ని ఇలా పాలలో వేసుకొని, తర్వాత పాలలో వేసుకునే దానికి పెప్పర్ తీసుకోవాలి. అది 4 to 5 పీసెస్ చాలు. దాన్ని ఇలా పౌడర్గా చేసి వేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత ఇలాచీ తీసుకోవాలి. ఇలాచీ ఎంతో కాదు, 2 చాలు, 2 to 3. మీకు బాగా ఫ్లేవర్ కావాలంటే 3 తీసుకోండి. నేను ఇక్కడ 2 తీసుకుంటున్నా. దాన్ని అలాగే వేయకూడదు, దాన్ని కూడా పచ్చగా దంచి ఇలా వేసుకుంటున్నా. నాకు ఈ పొట్టు ఇష్టం లేదు కాబట్టి సో ఓన్లీ డస్ట్ మాత్రమే యూస్. ఇప్పుడు బెల్లం, పెప్పర్, ఇలాచి 3 వేసుకున్నాం కదా. సో బెల్లం కరగడానికి టైం పడుతుంది, ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ కామధేను బ్రాండ్లో మిల్క్ జున్ను పౌడర్ తీసుకుంటున్నా. ఇది 100 గ్రామ్. సో 1/2 లీటర్కి 100 గ్రామ్ చాలు. దీన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఫుల్ ప్యాకెట్ వేసుకుంటున్నా. అండ్ మీకు ఒక టిప్ చెప్తా, అది ఎండ్ వరకు చూడండి. దీన్ని ఇప్పుడు పౌడర్ ఫుల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు పట్టుకుంటాయి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా స్టెయినర్తో ఫిల్టర్ పట్టుకోవాలి. బెల్లంలో ఉన్న డస్ట్, రాయలు ఏదైనా ఉంటే ప్యూరిఫై అవుతాయి. తర్వాత ఒక కడాయి లేదంటే ఇడ్లీ పాత్ర ఏదైనా తీసుకొని ఇలా కొద్దిగా ఒక 1 గ్లాస్ ఆఫ్ నీళ్ళు పెట్టుకొని, కడాయిలో ఒక సపోర్టింగ్ ఎక్విప్మెంట్ పెట్టి, మనం బౌల్లో పోసుకున్నాం కదా పాలు, దాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టాలి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు సమ్టైమ్స్ బౌల్ కింద పడిపోతుంది. సో అందువల్ల ఇలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి. తర్వాత టైట్గా ఉన్న మూత యూజ్ చేయాలి బౌల్కి, లేదంటే వాటర్ లోపలికి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ఇలా క్లీన్గా మూత పెట్టి క్లోజ్ చేసేసి 20 to 25 మినిట్స్ పక్కా వెయిట్ చేయాలి. మీకు ఒక టిప్ చెప్తానన్నానుగా, అదేంటో కాదు, మీరు యూజ్ చేసే పాలు థిక్గా ఉండేలా చూసుకోండి. అప్పుడే జున్ను కేక్ లాగా వస్తుంది. అండ్ ఇప్పుడు 25 మినిట్స్ అయింది. సో అది ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి నేను ఇలా నైఫ్ని కుచ్చేదున్నా. సో దీంట్లో ఏం అంటుకోలేదు. ఇలా అంటుకోలేదంటే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. సో ఇదిగోండి, ఇది